సెంట్రల్ నుంచి ఇంటిమేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 35,000 మంది మిస్ అయ్యారు. దాళ్ళు కూడా వాలంటీర్ల వల్లే ఇవన్నీ కూడా జరిగినాయి. మిస్సింగ్ ఉంది. నా దగ్గర మొత్తం ఉంది అని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చి 7 నెలలైంది. ఆ మిస్సింగ్ అయినటువంటి వాళ్ళ గురించి ఊసే లేదు. వాళ్ళ గురించి అసలు చెప్పటమే లేదు. అదిగాక గవర్నమెంట్ వచ్చిన కాంచి 70 మంది బాలికల పైన అత్యాచారాలు జరిగినాయి. తర్వాత హత్యలు జరిగినాయి. కానీ ఇంతవరకు వాటి గురించి ఊసే లేదు. వాటి గురించి మాట్లాడటం కానీ, వాటిని పోయి పరామర్శించడం కానీ, వాళ్ళకేమన్నా ఆర్థిక సహాయం కానీ చేసినటువంటి పాపాన ఏమీ పోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పటమే. ఆయన చేతుల్లో కూడా ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చెప్పటమేను. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిలో తెలుగుదేశానికి కావాల్సినటువంటి మెజారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క మెజారిటీ అక్కర్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏముండదు. ఊరక డిప్యూటీ సీఎం ఉండేసేసి ఆయన రాష్ట్రం తిరగటమే కానీ ఏ విషయం గురించి కూడా చర్చా వేదిక పెట్టడు. వాటి గురించి కూడా మాట్లాడు. పేద వర్గాలకి మరి మనం ప్రామిస్ చేశాము రైతు భరోసా. రైతులు ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్లు వచ్చేసి ఆ ధాన్యం కొంటలేదు. ఆ ధాన్యం గురించి కానీ దాని గురించి కానీ చర్చా వేదికే లేదు.